తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా అనే పాట విన్నప్పుడు పొంగిపోని తెలుగు మనసంటూ ఉండదు. తెలుగు ప్రజల్లో వాళ్ళ మనసుల్లో చెరగని ముద్ర వేసి వెళ్ళారు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన చేసిన రంపా రెబిలియన్కి 100 ఏళ్ళు నిండాయి. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆయన విప్లవ కథలు జరిగాయి. ఈరోజుకి కూడా అవి మనందరి మనసుల్లో ఇంకా జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఆయన కోసం మోడీ గారు ఢిల్లీ నుంచి భీమవరం వచ్చారంటేనే ఆయన విగ్రహావిష్కరణ కోసం అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరైనా ఈ తరానికి అల్లూరి సీతారామరాజు ఏంటి అంటే కేవలం RRR మూవీనా అల్లూరి సీతారామరాజు అంటే కాదు, అంతకంటే ఇంకా చాలా ఎక్కువ. ఇక్కడ కొన్ని సంఘటనలు మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమం గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళ లక్ష్యం బ్రిటిష్ వాళ్ళ బానిస సంఖ్యల నుంచి మన దేశాన్ని కాపాడటమే. దానిలో మనం మోడరేట్స్ అంటాం, అంటే మితవాదులు. తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్ అంటాం, అతివాదులు. మోడరేట్స్ మనకు తెలుసు, మోతీలాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఇటువంటి వాళ్ళందరూ. వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళని అభ్యర్థించి కొంత భారతీయులకి న్యాయం చేయాలని కోరుకునేవాళ్ళు. అయితే పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని చంపేటాలు ఇలాంటివి ఏమీ చేయలేదు. అయితే నెమ్మదిగా అతివాదులు వచ్చారు, అంటే ఎక్స్ట్రీమిస్టులు. లాల్ బాల్ పాల్ త్రయం అంటాం మనం. లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళు ముఖ్యంగా మీరు చూస్తే తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నారు. ఇలాంటి వ్యక్తులు వచ్చి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయటం, అవసరమైతే ప్రొటెస్టులు చేయటం, స్ట్రాంగ్గా వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటాం, ఇలాంటివన్నీ చేశారనమాట. ఈ పందాలో ఒక కొత్త పందా బయలుదేరింది. దాన్ని విప్లవ వీరులు, రెవల్యూషనరీస్ అంటాం. మనం వినే ఉంటాం వాసుదేవ్ బల్వంత్ ఫాట్కే పేరు కానీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా రెవల్యూషనరీస్ కింద వస్తారు. ఈ కోవకే చెందిన వ్యక్తి మన అల్లూరి. ఆయన తెలుగునాట పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చెప్పుకోతగ్గ విప్లవ వీరులు చాలా తక్కువే ఉన్నారు. విప్లవం అంటే బెంగాలే అనుకునే పందా అప్పుడు ఉండేది. కానీ అల్లూరి ఏమాత్రం తీసుకుపోకుండా విశాఖలో పుట్టిన, ఆ ప్రాంతంలోనే పెరిగిన ఆయన ఇప్పటికీ కూడా విప్లవ వీరుడుగానే గుర్తించబడతారు. చాలామంది యువతకి ఆయన ఆదర్శం కూడా. అసలు అల్లూరి సీతారామరాజు తాను గిరిజనుడు కాదు, అయినా కానీ గిరిజనుల వెతలు విని చలించిపోయాడు చిన్నప్పటి నుంచే. చాలా వరకు ఆ రోజుల్లో ఈ పాడేరు ప్రాంతంలో, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో గిరిజనుల్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు బ్రిటిష్ అధికారులు. ఉదాహరణకి లంబసింగి ప్రాంతంలో వాళ్ళతో రోడ్డు వేయించుకుని, ఎక్కువగా వాళ్ళ చేత పని చేయించుకుని చాలా తక్కువ వేతనాలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ కథలన్నీ విని చెలించిపోయేవాడు అల్లూరి. అయితే ఆయన ముందుగా దేశం మొత్తం తిరిగొద్దామని చెప్పి పర్యటనకి వెళ్ళాడు. ఆ టైంలో బెంగాల్ వెళ్ళి అక్కడ సురేంద్రనాథ్ బెనర్జీ గారిని కలిశారు. అక్కడ ఆయనకి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్, అంటే పాన్ ఇండియా దృక్పథం అనేది అక్కడ వచ్చిందనమాట. చాలామంది చూసే ఉంటారు RRR మూవీ. కొమరం భీం కొంతకాలం తన పోరాటం పక్కన పెట్టి కొన్ని టీ తోటలకి, అంటే తేనీటి తోటలకి వెళ్ళాడని విన్నాం, తేయాకు తోటలకి. అలానే ఈయన కూడా బెంగాల్ వెళ్ళాడు. కానీ రాజమౌళి గారు అక్కడ ఊహించి వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుందో కథ రాశారు. కానీ ఈయన వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిన దృక్పథాలు ఏంటి అనే దాని మీద కనెక్టింగ్ పాయింట్స్ కూడా అక్కడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అల్లూరి సురేంద్రనాథ్ బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళి, సురేంద్రనాథ్ బెనర్జీ మోడరేట్ అయినా సరే ఆయన దగ్గర బ్రాడర్ పర్స్పెక్టివ్, అంటే విస్తృతంగా దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకుని, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే దేశానికి ఎంత మంచి జరుగుద్దని కఠినంగా తాను మారి మళ్ళా తిరిగి వచ్చి అక్కడి నుంచి మొదలెట్టాడు తన విప్లవాలు, తాను అనుకున్న సిద్ధాంతాలు. గిరిజనులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చాడు. మల్లుదొర, గంటం దొర, ఇలా రకరకాల అనుచరులతో ఆయన పోలీస్ స్టేషన్లో ఒత్తిడి చేశాడు. అక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గమనించాలి. 1882లో బ్రిటిష్ వాళ్ళు అటవీ చట్టం తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో పోడు వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించారు. అడవుల్లో ఉన్న గిరిజనులకి వాళ్ళ జీవనాధారం, వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటంటే పోడు వ్యవసాయమే. ఆ తర్వాత కొంతమంది గిరిజనులు అటవీ వనరులు సేకరించి బతుకుతూ ఉంటారు. అక్కడ జీవనోపాధి పోయింది. ఈ జీవనోపాధి పోవడంతో పాటు అడవుల దగ్గర ఉన్న గిరిజనులతో బ్రిటిష్ వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని చాలా కష్టపెట్టేవాళ్ళు, వాళ్ళని హింసించేవాళ్ళు, వాళ్ళకి సరైన వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు, సరైన భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ చూసి చెల్లించిపోయాడు
మన అల్లూరి. సో దీంతో ఆయన ఏం చేశారంటే పోలీస్ స్టేషన్ ముట్టడించి దానిలో ఉన్న ఆయుధాలు తీసుకుని బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయాలని ఆలోచించారు. సో ఈ దిశగా ఆయన చాలా పోలీస్ స్టేషన్లు 1922 నుంచి 1924 వరకు ముట్టడించారు. ఉదాహరణకి చింతపల్లి పోలీస్ స్టేషన్, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్, తర్వాత రంపచోడవరం పోలీస్ స్టేషన్, నర్సీపట్నం పోలీస్ స్టేషన్, దేవీపట్నం పోలీస్ స్టేషన్, ఇలా 2 సంవత్సరాల ప్రాంతం కాలంలో చాలా వరకు చాలా పోలీస్ స్టేషన్స్, చాలా ప్రాంతాలు ఆయన ముట్టడించి ఆర్మ్స్, వెపన్స్ అని దొంగిలించేవాడు అనమాట. ఎందుకు అంటే హయ్యర్ కాస్ట్, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం కోసం. సో మొత్తానికి బ్రిటిష్ వాళ్ళకి ఈయన ఒక కంటగింపుగా మారాడనమాట. ఆ టైంలో ఎలా అయినా సరే ఈయన ఎండ్ చేయాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. అప్పట్లో ఈ ప్రాంతం అంతా కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలోకి వచ్చేది. ఆ ప్రెసిడెన్సీకి గవర్నర్ వెల్లింగ్టన్ అనమాట. అప్పట్లో గుంటూరుకి కలెక్టర్గా రూదర్ఫర్డ్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన్ని అల్లూరు సీతారామరాజుని పట్టుకునే టాస్క్తో ఇమీడియట్గా ఈ గోదావరి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. గుడాల్ అనే ఒక మేజర్ సహాయంతో మొత్తానికి అల్లూరు సీతారామరాజుని పట్టుకుంటాడు రూదర్ఫర్డ్. అల్లూరు సీతారామరాజును లొంగిపోమని చెప్తారు, అంతకుముందే కబురు చేస్తారు. అల్లూరు సీతారామరాజును బ్రిటిష్ పరంగా మారమని చెప్తారు. కానీ అల్లూరు సీతారామరాజు భయపడలేదు, వెరవలేదు. తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, గిరిజనుల కోసం అక్కడే ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళకి ఎంతో ఎదురు చెప్పి నించున్నాడు అనమాట. అలాంటి అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో బలైపోయాడు. అయితే ఇదంతా జరుగుతున్న టైంలో భారతదేశంలో ఏం జరుగుతుంది? భారతదేశంలో సహాయ నిరాకరణోద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతోంది ఇండియా మొత్తం. దానికి పేర్లలుగా అల్లూరు సీతారామరాజు చేసిన రంప రెబిలియన్ అనేది ఇప్పటికీ కూడా ఎన్నో చరిత్ర పుస్తకాలలో నిలిచిపోయింది. కానీ అన్సంగ్ హీరో అని చెప్పుకోవచ్చు అల్లూరి. తెలుగు నోట, తెలుగు నాట ఆయన తెలుసు. కానీ భారతదేశంలో ఆయన ఖ్యాతి ఈ రోజున మోడీ గారు ఇక్కడ రావడంతో పెరిగిందని చెప్పొచ్చు. మనం చూసాం అల్లూరి సీతారామరాజు సినిమా. యాక్చువల్గా ఆయన పేరు రామరాజు అయితే సీత అనే పేరు ఆయన భార్య వల్ల వచ్చింది అని చెప్పి, అంటే దేశాటన చేసి వచ్చిన తర్వాత ఆయన కుటుంబాన్ని త్యజించి ఆ త్యాగం చూసి ఆయన పేరు ఆయనకు వచ్చిందని వింటాం, అల్లూరి సీతారామరాజే. మొత్తానికి ఆయనున్న చిన్న ఇల్లు కూడా చాలా పాడుపడిపోతే ఈ మధ్య ఒక గొప్ప సింగర్, గజల్ సింగర్, ఆయన ఆ ఇల్లు కొనుక్కుని దాన్ని రెనోవేట్ చేస్తున్నారు, ఆ ఇల్లు దేశం కోసం అని చెప్పి కూడా విన్నాను. ఇవన్నీ కూడా గొప్ప కథలు అని చెప్పుకోవచ్చు. యువతకి ఆయన ఒక ఆదర్శం, చెడుని క్వశ్చన్ చేయడానికి ఆయన ఒక నిదర్శనం. కాబట్టి అల్లూరి సీతారామరాజుకు ఈరోజు వస్తున్న ఖ్యాతి మొత్తం తెలుగునాట అది గౌరవ ప్రతిష్టలు పెంచుదని అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎక్కడ అన్యాయం జరిగినా కాపాడతారని, దాంతోపాటు ఎంతోమంది యువత దేశం కోసం ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, కనీసం కొంత సమయం ఇస్తారని కోరుకుంటున్నాను.